పొలాల్లో అయితే బోర్ పాయింట్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. కానీ ఇళ్లల్లో ఎస్పెషల్లీ బోర్ పాయింట్ పెట్టేటప్పుడు మనము డైరెక్షన్ చూస్తాం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో సర్టన్ డైరెక్షన్స్ వాటర్ ఎలిమెంట్కి సంబంధించవు. ఫర్ ఎగ్జాంపుల్, అగ్నితత్వంలో మీరు జలతత్వం తీసుకొచ్చారనుకో, అక్కడ ఫైర్కి వాటర్కి మధ్యన క్లాష్ వస్తుంది. కానీ బోర్ పాయింట్ దొరుకుతమే చాలా ఇంపార్టెంట్. మనకి దొరికిందంటేనే, ఎస్పెషలీ హైదరాబాద్ లాంటి చోటల్లో నీళ్లు ఉన్నాయి అంటే చాలా గొప్ప విషయం అది. అలాంటప్పుడు మనము చాలా కేర్ఫుల్గా చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే జియోపథిక్ స్ట్రెస్ లైన్స్ 80% భూగర్భ జలాలు ప్రవాహం నుంచి కలుగుతుంది. జియోపథిక్ స్ట్రెస్ 80% భూగర్భ జల ప్రవాహంతో ఏర్పడతాయి. ఈ జియోపథిక్ స్ట్రెస్ ఎక్కడైతే సింగిల్ లైన్ ఉంటుందో దాని మీద మీరు బోర్ వేస్తే ఈల్డ్ ఎక్కువ ఉండదు నీరుది. కానీ 2 లైన్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ వేస్తే మీరు ప్రవాహం ఎక్కువ ఉంటుంది. 3-4 ఇంచ్ వాటర్ కూడా రావచ్చు, డిపెండింగ్ ఆన్ ద టెర్రైన్. ఆ గ్రౌండ్ ఎట్లాంటిదో దాన్ని బట్టి మనకి అక్కడ ఈల్డ్ వస్తుంది. సో మనము ఫస్ట్ చూడవలసింది ఏంటి అంటే, మన ఇంట్లో బోర్ ఎక్కడ ఉంది. ఒకవేళ బోరు సర్టన్ ఏరియాలో ఉంటే ఆ లైన్ మన ఇంట్లోంచి వెళుతుందా, మన బెడ్రూమ్లోంచి వెళుతుందా, దానికి ఇంకో క్రాస్ చేసే లైన్ ఎక్కడి నుంచైనా వెళ్తుందా అని. సో ఇది యూజువలీ మనము చూస్తే చెప్పలేము. కానీ మీ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ అవుతుంటుంటే డెఫినెట్లీ మీ బోర్ పాయింట్ ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఆ లైన్ ఎక్కడి నుంచి వెళుతుంది అది ఇంపార్టెంట్. ఆ లైన్ మీద మీరు పడుకున్నా లేకపోతే మెయిన్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నా అవి ప్రాబ్లమాటిక్ ఇవ్వచ్చు.